హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. దిస్ ఈస్ మై 20th వీడియో. కాపర్ వాటర్ బాటిల్ యూజ్ చేసేవాళ్ళు ఈ 4 థింగ్స్ ఇంపార్టెంట్. ఇందులో హాట్ వాటర్ పోయకూడదు, సెకండ్ లెమన్ మిక్స్ చేయకూడదు, థర్డ్ వన్ ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఫోర్త్ వన్ 3 months కంటిన్యూగా వాటర్ తాగాలి, 1 month గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే మన బాడీ రియాక్షన్స్ తెలియడానికి. ఈ వాటర్ బెనిఫిట్స్ ఇంకా పొందాలనుకుంటే ఒక చిన్న టిప్ అండి. అదేంటంటే మన ఇంట్లో మెంతులు ఉంటాయి కదా, ఇవి వాష్ చేసి దీనిలో వేసుకోవచ్చు నైట్. ఇవి మార్నింగ్ ఇలా తాగేయచ్చు, లేదా ఇలా తులసాకులు. ఈ వర్షాకాలంలో మనకి కోల్డ్ కాఫ్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది ఇలా తులసాకులు వేస్తే. ఇవి నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్ ఆఫ్టర్ 8 hours తర్వాత మనం తాగేయచ్చు. నేను తులసాకు వేస్తాను, మెంతులు వేస్తాను, అలాగే తమలపాకు వేస్తాను. ఏదో ఓకే అనుకుంటే అది మీరు వేసుకోవచ్చు. కాపర్ థింగ్స్ 2 to 5 minutes ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చింతపండు అలాగే ఉప్పు, ఈ 2 సరిపోతుందండి. ఈ 2తో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకప్పట్లో ఇలాగే క్లీన్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బేకింగ్ సోడా అని లెమన్ యూజ్ చేస్తున్నారు. వాటితో కూడా క్లీన్ అవుతుంది, బట్ ఇది ఎప్పుడు మన ఇంట్లో ఉండే థింగ్స్ కాబట్టి నేను ఈజీగా చెప్తున్నాను. నేను కాపర్ జగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు. బాటిల్ కూడా తీసుకోవచ్చు, బట్ బాటిల్ అయితే మనకి అంత ఈజీగా ఉండదు క్లీన్ చేయడానికి. అది కూడా నేను ఆన్లైన్లో బై చేయలేదండి. ఇలాంటి థింగ్స్ నేను ఎక్కువ ఆన్లైన్లో బై చేయను, బయటే తీసుకుంటాను. ఎందుకంటే ఇవి ఎప్పుడు పర్మనెంట్ యూజ్ కాబట్టి, టెంపరీ కాదు కాబట్టి, యూజ్ అండ్ త్రో కాదు కాబట్టి, పర్మనెంట్గా ఎప్పుడు ఇంట్లో ఉండేది కాబట్టి నేను బయటకు వెళ్ళి కాపర్ షాప్స్లో తీసుకున్నాను. ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కాబట్టి మనం హెల్త్ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి. కోల్డ్, కాఫ్ అలాంటివి వస్తాయి కాబట్టి అందుకని ఫస్ట్ నేను ప్రిఫర్ చేశాను కాపర్ జగ్. మన హెల్త్కి చాలా మంచిది అండ్ ఏ డిసీజ్ రాకుండా సపోర్ట్ చేస్తుంది. నేనైతే ఇలా స్క్రబ్బర్ యూజ్ చేస్తాను. ఈ స్క్రబ్బర్లో ఈ చింతపండు ఉప్పు వేసుకుని ఇప్పుడు క్లీన్ చేస్తాను. చూసారండి, ఇలా 2 to 5 minutesలో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. 2 daysకి కంపల్సరీ క్లీన్ చేయాలి కాపర్ థింగ్స్ అనేవి, ఎందుకంటే ఈజీగా ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది కాపర్ థింగ్స్లో. అందుకని 2 daysకి కంపల్సరీ క్లీన్ చేయాలి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా 2-3-5 minutesలో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది క్లీనింగ్. మినిమం 3 or 8 hours తర్వాత మనం డ్రింక్ చేయాలి. డ్రింక్ చేస్తే మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ అయితే 10 o'clock పోస్తే మనం మార్నింగ్ 6 కల్లా తాగేయాలి. ఒకవేళ మనం తాగడానికి కుదరకపోతే ఈ వాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే దానిలో, స్టీల్ థింగ్స్లో. డే టైంలో కూడా తాగొచ్చు, బట్ మనం మార్నింగ్ తాగితే ఏమవుతుందంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మార్నింగ్ ఎర్లీ వాటర్ అనేది చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.